మనం ప్రతి సంవత్సరం సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కైట్స్ ఎగరేస్తాం, స్వీట్స్ తింటాం, అందరితో హ్యాపీగా ఉంటాం. కానీ సంక్రాంతిని అసలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? అవును, దీని వెనక ఎన్నో మిస్టీరియస్ రహస్యాలు దాగి ఉన్నాయి. భోగి మంటలు ఎందుకు వెలిగిస్తామో తెలుసా? పొంగల్ ఎందుకు పొంగిస్తామో తెలుసా? అవి జస్ట్ ట్రెడిషనా, లేక దాని వెనక డేంజరస్ లెవెల్ ఆఫ్ సీక్రెట్స్ ఉన్నాయా? ఈ వీడియో చివరికి వచ్చాక మీ చైల్డ్హుడ్ సంక్రాంతిని కూడా మీరు వేరే యాంగిల్లో చూస్తారు. అవును, ఈరోజు చెప్పబోయే విషయాలు స్కూల్లో కానీ టెంపుల్లో కానీ మీకెవ్వరూ చెప్పుండరు. యూట్యూబ్లో కూడా చాలామంది ఈ విషయాల గురించి చెప్పలేదు. అయితే ఈరోజు తెలుసుకుందాం రండి. సంక్రాంతి అంటే సింపుల్గా చెప్పాలి అంటే మార్పు అని అర్థం. సంక్రమణం అని పిలుస్తాం. సంక్రమణం అంటే ట్రాన్సిషన్ అని అర్థం. ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్కి ట్రావెల్ చేయడం అని అర్థం. ఇది జస్ట్ పండుగ కాదు, ఇది ప్రకృతి డైరెక్షన్ మార్చుకునే రోజు. ఈ రోజు నుండి సూర్య భగవాన్ నార్త్ డైరెక్షన్కి మూవ్ అవుతాడు. దాన్నే మనం ఉత్తరయానం అంటాం. ఈ సమయంలో డార్క్నెస్ తగ్గుతుంది, వెలుగు పెరుగుతుంది, చలి తగ్గి లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ ఇది మాత్రమే కాదు, అసలు సీక్రెట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మహాభారతంలో ఒక పవర్ఫుల్ సీన్ ఉంటుంది. భీష్మ పితామహ కొన్ని నెలల వరకు బాణాల మీదనే పడుకొని ఉంటాడు. పవర్ ఉన్నవాడు, ఇచ్చా మరణాన్ని కూడా కంట్రోల్ చేసినవాడు. కానీ ఎందుకు ఆయన సంక్రాంతి రోజు మాత్రమే ప్రాణం వదిలేశాడు? ఆన్సర్ సింపుల్ కాదు. యాన్షియంట్ బిలీఫ్ ప్రకారం ఉత్తరయానం టైంలో చనిపోతే ఆ ఆత్మ హయ్యర్ లోకాలకి రీచ్ అవుతుంది అని వాళ్ళ నమ్మకం. అంటే సంక్రాంతి అంటే మోక్షానికి గేట్ ఓపెన్ అయ్యే రోజు అని. ఈ కాన్సెప్ట్ మన యాన్సిస్టర్స్కి క్లియర్గా తెలుసు. అంటే భోగి రోజు మనం మంటలు వేసాం అని అనుకుంటాం కదా, కానీ అది జస్ట్ ఫైర్ కాదు, అది మెసేజ్. ఓల్డ్ క్లాత్స్, బ్రోకెన్ ఐటమ్స్, యూజ్లెస్ థింగ్స్ అన్నీ ఫైర్లో వేయడం అంటే పాస్ట్ని కాల్ చేయడం అని అర్థం. బ్యాడ్ మెమోరీస్, ఫెయిలియర్స్, ఫియర్, నెగిటివిటీ అన్నీ అక్కడే లీవ్ చేసి నెక్స్ట్ డే న్యూ లైఫ్ని స్టార్ట్ చేయడం. ఇది సైకాలజీ, ఇది స్పిరిచువాలిటీ, ఇదే యాన్షియంట్ లైఫ్ కోచింగ్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సంక్రాంతి అనే పేరు ఒక దేవి రూపం నుండి వచ్చింది అని. పురాణాల ప్రకారం సంక్రాంతి దేవి అనే సంకరాసుర అనే రాక్షసుని చంపింది. సింబాలిజం అర్థం చేసుకోవాలి. రాక్షసుడు అంటే బయట మాన్స్టర్ కాదు, మనలో ఉన్న డార్క్నెస్, ఈగో, ఇగ్నోరెన్స్, లేజినెస్ అని అర్థం. సంక్రాంతి అంటే లైట్ డార్క్నెస్ని గెలిచిన రోజు అని. అందుకే ఈరోజు నది స్నానం చేస్తారు. గంగా, గోదావరి, కృష్ణ వాటర్లో బాత్ అంటే జస్ట్ క్లీన్ అవ్వడం కాదు. యాన్షియంట్ బిలీఫ్ ప్రకారం ఈ టైంలో ఎర్త్, సన్, వాటర్ అలైన్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. బాడీలో నెగిటివిటీ, ఫ్రెష్ ఎనర్జీ ఫ్లష్ అవుతుంది. కనుమ రోజు మనం ఆవులని డెకరేట్ చేస్తాం కదా, అలా ఎందుకు చేస్తామో తెలుసా? బికాస్ ఫార్మింగ్లో ఫార్మర్ తర్వాత గ్రేటెస్ట్ వర్క్ చేసేది యానిమల్ మాత్రమే. ట్రాక్టర్ రాకముందు ప్లవ్ అంతా కౌస్ మీదనే డిపెండ్ అయ్యి ఉండేది. కనుమ అంటే గ్రాటిట్యూడ్ డే అని అర్థం. హ్యూమన్స్ మాత్రమే కాదు, నేచర్లో ఉన్న ప్రతి జీవికి కూడా మనం థ్యాంక్స్ చెప్పడం అని అర్థం. మనం ఆ రోజు స్వీట్ తింటాం కదా, టిల్ బెల్లం. టిల్ ఉంది, బెల్లం ఉంది, టిల్ గురు తిను, స్వీట్గా మాట్లాడు అంటారు కదా. ఇది జస్ట్ స్వీట్ కాదు, టిల్ హీట్ని జనరేట్ చేస్తుంది, బెల్లం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. వింటర్లో బాడీని ప్రొటెక్ట్ చేయడానికి యాన్సిస్టర్స్ క్రియేట్ చేసిన పర్ఫెక్ట్ ఫుడ్ ఫార్ములా ఇది. ప్లస్ దీంట్లో ఎమోషనల్ కూడా ఉంది. ఓల్డ్ ఫైట్స్ని మర్చిపో, స్వీట్గా మాట్లాడు, న్యూ ఇయర్ని ఫ్రెష్గా స్టార్ట్ చెయ్యి అని అర్థం. అయితే ఇంకొక రేర్ కస్టమ్స్ కూడా ఉన్నాయి. కొన్ని విలేజెస్లో సంక్రాంతి రోజు ఫస్ట్ ఫుడ్ బర్డ్స్కి పెడతారు, అంటే క్రోస్కి, స్పారోస్కి. దీని అర్థం ఏంటి అంటే ఈ భూమి మీద మనం ఒక్కటే కాదు, నేచర్లో ఉన్న ప్రతి లైఫ్కి షేర్ ఉంది అని. ఈ ఈకో థింకింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే నుండే ఉంది. పురాణాల ప్రకారం సంక్రాంతి రోజు సూర్య భగవాన్ తన కొడుకుని శనిని కలుస్తాడు. లైట్ అండ్ డిసిప్లిన్ కలుస్తాయి. దీని అర్థం ఏంటి అంటే జస్ట్ పవర్ ఉంటే సరిపోదు, డిసిప్లిన్ కూడా కావాలి అని. లైఫ్ బ్యాలెన్స్ సీక్రెట్ ఇది. ఇప్పుడు చెప్పండి, ఇది జస్ట్ పండుగనా, లేదా సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ ప్లస్ సైకాలజీ ప్లస్ లైఫ్ ఫిలాసఫీ మిక్స్ అయిన యాన్సిస్టెంట్ సిస్టమా? సంక్రాంతి అంటే డార్క్నెస్ నుండి వెలుగుకి జర్నీ, పాస్ట్ నుండి ఫ్యూచర్కి స్టెప్, ఈగో నుండి గ్రాటిట్యూడ్కి షిఫ్ట్. ఈ ఇయర్ సంక్రాంతి మీరు జస్ట్ సెలబ్రేట్ చేయకండి, ఎక్స్పీరియన్స్ చేయండి. మీ లైఫ్లో కూడా ఒక న్యూ సంక్రాంతి స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీ హార్ట్కి టచ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో స్పిరిచువల్ టాపిక్స్తో నేను మీ ముందరికి వస్తాను. హరే కృష్ణ. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.